హాయ్ అందరికీ. ఇదైతే నిన్న నైట్ వీడియో. మేము ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొచ్చామన్నమాట. నాకెందుకో నిన్న మార్నింగ్ నుండి ఫుల్ ఫిష్ పులుసు తినాలనిపిస్తుంది. ఇంకా మా చెల్లితో అయితే ఆఫీస్లో ఈవినింగ్ వరకు చంపేశానన్నమాట. నాకు ఫిష్ తినాలనిపిస్తుంది అని. సరేలే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని చెప్పింది. ఇంకా ఇదే మా లైన్ అనమాట. రాఖీ పండగ కదా, ఇంకా ఫుల్ హడావిడిగా ఉంది. మొత్తం రాఖీలు పెట్టేశారు. మా లైన్లోనే టెంపుల్ ఉంటుంది. ఇంకా అందుకే ఎప్పుడు కూడా ఫెస్టివల్ వైబే ఉంటుంది అనమాట మా లైన్లో. ఇంకా మేము ఫిష్ తీసుకొని రాగానే మా చెల్లి మంచిగా క్లీన్ చేసింది. నేనేమో అల్లం వెల్లిపాయలు తీసాను అనమాట. ఇంకా అసలే ఫిష్ వండడానికి టైం పడుతుందంటే ఏవి రెడీగా ఉండవన్నమాట. అల్లం వెల్లిపాయలు కానీ మసాలా ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకోవాలి. అదొక పని మళ్ళీ. ఇంకా మాకు ఫిష్ క్లీనింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎప్పుడు చికెన్ మటనే వండుతాం, కానీ ఫిష్ అయితే మొత్తం అంతా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేశారు. మేము జస్ట్ అలా పైన కొంచెం గీకేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా నా స్టైల్ ఫిష్ కర్రీ చూసేయండి. ఫస్ట్ అయితే గిన్నెలో ఆయిల్ వేసేసి ఇంకా అందులో హాఫ్ ఆనియన్ ఏమో సన్నగా కట్ చేశాను, ఒక ఆనియన్ ఏమో మిక్సీ పట్టి వేసాను, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి, ఇంకొక 2 టమాటోస్ మిక్సీ పట్టి వేసేసాను. ఇంకా అవి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అయిన తర్వాత ఇంకా ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ముందే ఫిష్ పీసెస్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపేసి పెట్టేస్తాం కదా, ఇంకా అవి వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇంకా ఈలోపే నేను చింతపండు కూడా నానబెట్టేసి ఆ పులుసు అంతా తీసి ఉంచాను. ఇంకా అవి మంచిగా కుక్ అయిన తర్వాత పులుసు పోసేయడమే. నేను ఇంకా ఒక 5 పీసెస్ అయితే ఫ్రై కోసం తీసి పక్కన పెట్టాను. ఇంకా కర్రీ అయితే గంటెతో కలపకూడదు కదా, ఇలా తిప్పేయాలన్నమాట. ఇంకా తర్వాత గరం మసాలా, ఇంకా జీలకర్ర, మెంతి పౌడర్ ఒక స్పూన్, ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసాను. వేసి మూత పెట్టేస్తే ఇంకా మంచిగా ఫిష్ పులుసు అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఈలోపు అయితే ఫిష్ ఫ్రై చేశాను. 3 పీసెసే ఫ్రై చేశాను అనమాట. అసలు నాకు ఎంత ఫిష్ పులుసు తినాలనిపించిందంటే చెప్పలేను. ఇంకా అసలు ఈరోజు తినకపోతే చచ్చిపోతా అనిపించింది అనమాట. అంత తినాలనిపించింది. ఇంకా మొత్తానికైతే మంచిగా ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్నీ చేసేసుకున్నాము. వేడి వేడి రైస్ అనమాట. ఇంకా అన్నీ హాల్లో పెట్టేసి మా చెల్లి కూడా రాకముందే ఇంకా నేను గబగబా పెట్టేసుకొని తినేస్తున్నాను. నాకు ఫుల్ ఫీవర్ అనమాట. 3 డేస్ నుండి చాలా కోల్డ్ ఉంది. అసలు ఇప్పుడు ఈ పులుసు తింటే ఏమవుతుందో కూడా తెలీదు, కానీ నాకు తినాలనిపించింది అంతే. ఇంకా ఫిష్ పులుసు ఇంకా ఫ్రై పీస్ అనమాట. ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం ఇలా తింటే. ఇంకా టేస్ట్ అయితే సూపర్. ఇంకా నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉందో. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.